పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. నిన్నను ఈ అంతరాధికరణం అధికరణ 5 విషయాలు చెప్పాము. కానీ అందులో అధికరణలో పూర్వపక్షం ఎగిరిపోయింది. సిద్ధాంత పక్షంలో పేర్లో పూర్వపక్షం రాశాము. ఇప్పుడు పూర్వపక్షం చెప్తాను. ఆధారము దృశ్యతే, ఏషో అక్షిణి పురుషో దృశ్యతే అని చెప్పినందువల్ల ఇక్కడ ఛాయ లేక జీవుడు లేక ఈశ్వరుడు, ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి, బ్రహ్మను తీసుకోవద్దు అని చెప్పారు. అప్పుడు సిద్ధాంతం చెప్తారు, కం బ్రహ్మ సుఖ స్వరూపం బ్రహ్మము, ఆకాశంలో వ్యాపకత్వం బ్రహ్మము, మొదలు ఉపదేశించే బ్రహ్మమునే నేత్రంలో ఉన్నాడని చెబుతూ వామనిహిత్వం వామనిహిత్వం అంటే అర్థం కామ ప్రాపకత్వము మొదలు గుణములతో ఉపాస్యమని చెప్పబడినది. పరమేశ్వరుని వదిలి పురుషుడు ఛాయాత్మ లేక జీవనంలో అమృతత్వాది ధర్మములు లేవు. అందువల్ల పరమాత్మే అక్షిష్ట పురుషుడు. ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వైయాసిక న్యాయమాల. ఛాయాజీయో దేవతేశౌ వా అసౌ యోక్షిణి దృశ్యతే. ఆధార దృష్టిచోక్తే ఈశాదన్యేషు తిషు గచ్చన. ఈ దృశ్యతే కన్నుల్లో కనిపించే పురుషుడు ఛాయాత్మ, జీవాత్మ లేక ఈశ్వరుడా అంటే ఆధారము దృశ్యతే. ఆధారం కన్నుల ఆధారం. తర్వాత దృశ్యతే చూడబడుతోంది అని చెప్పినందువల్ల ఈశాద్ అన్యేషు ఈశ్వరుని వదిలిపెట్టి ఛాయ జీవుడు మొదలు తీసుకోవాలి అని పూర్వపక్షి చెప్తాడు. అప్పుడు సిద్ధాంత చెప్తాడు, కం బ్రహ్మ యదుక్తం ప్రాగ్ తదేవ అక్షిణ్యుపాస్యతే వామనిత్వాదినా అన్యేషు నా అమృతత్వాది సంభవ. నిన్న ఉపకోశలకి అగ్ని ఉపదేశం చేసింది, కం బ్రహ్మ అని. కం అంటే సుఖము, కం అంటే ఆకాశం. ఆకాశములాగా వ్యాపకమైన బ్రహ్మ ఏదైతే ఉందో యదుక్తం ప్రాక్ అది ముందు చెప్పాం. దానినే తదేవ అక్షిణ్యుపాస్యతే దాన్నే కన్నుల్లో ఉపాస్యమని చెప్పారు. వామనిత్వాది గుణాలు కూడా ఉన్నాయి, అంటే కామప్రాపకత్వం. ఈ అమృతత్వము వామనిత్వము ఈ గుణాలు ఈశ్వరుని వదిలి ఇంకొకటిలో సంభవం కాదు. అందువల్ల ఇక్కడ ఈశ్వరుణ్ణి తీసుకోవాలి అని దీని అర్థం. ఏషో అక్షిణి పురుషో దృశ్యతే. ప్రతిపాదిత పురుషుడు, చెప్పిన పురుషుడు ఛాయాత్మ లేక జీవుడా లేక దేవత లేక పరమాత్మ.
4 చెప్పాడు. ఆ పురుషునికి నేత్ర రూపం ఆధారం చెప్పబడింది. మరియు వారిని దృశ్యమనేది. పరమాత్మ కన్నా భిన్నమైన ముగ్గురులో ఒకరిని ఛాయాత్మ అని చెప్పవచ్చును. అందుకని జీవుడు లేకపోతే ఛాయాత్మ లేక దేవత అని చెప్పచ్చు అని పూర్వపక్షి. కం బ్రహ్మం అని పూర్వవాక్యంలో చెప్పిన బ్రహ్మమనే ప్రస్తుత వాక్యములో అన్ని ఫలములను ఇచ్చు వామనీత్వ గుణములతో ఉపాదించమన్నది. అన్ని రకాల ఫలాలు ఫలితము ఇచ్చేది ఆ పరమాత్మ. ఆ గుణంతో ఆ పరమాత్మని ఉపాసించమని చెప్పారు. అమృతత్వాది ధర్మములు సంభవము కావు. ఛాయాత్మ కానీ జీవాత్మ కానీ దేవతలో కానీ అమృతత్వం అంటే అమర ధర్మం, పాపరాహిత్యం. ఈ ధర్మాలు మిగిలిన వాటిలో సంభవం కాదు. అందుకని ఇక్కడ బ్రహ్మే ఉపదేశం చేశారు. దుష్యతే కంటిలో కనపడే పురుషుడు పరమాత్మ అని ఉపాసన చేయాలి. భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య చాందోగ్యోపనిషత్తు చతుర్థాధ్యాయంలో ఉపకోశల విద్యలో, దీని ఉపకోశల విద్య అంటారు. ఉపకోశం అనేది గురువైన సత్యకాముడు చెప్పిన వాక్యం. ఇది ముందు అగ్ని ఉపదేశం చేస్తారు, ఆ తర్వాత వచ్చి గురువైన సత్యకామ జాబాలుడు ఉపదేశం చేస్తాడు. ఆ ఉపదేశంలో వాక్యం ఇది. ఏసో అక్షిణి పురుషో దుఃఖితే ఈశ ఆత్మేతి హోవాచ ఏతదమృతం అభయం ఏతద్ బ్రహ్మ. కంటి యందు సర్వలోక ప్రసిద్ధుడై కనబడు పురుషుడు ఎవడగలడో అతడే ఆత్మ. అతను మరణరహితుడు. అమృతత్వం అంటే నమృత అయితే అమృత. నాసి శూన్యుడు ఒకటి చే భయరహితుడు. అతడే బ్రహ్మము. సంశయంలో 4 ప్రకారములు. అక్షిణి సర్వే దృశ్యమాన ఛాయా. కన్నుల్లో అందరూ చూసి ఛాయా పురుషుని చెప్పవచ్చును. కన్నుల ఆధారం దుశ్యత్వం చెప్పవచ్చును. రూపం చూసి సమయంలో ఆ జీవుడు కన్నుల్లో ఉండటం వలన జాగ్రత్త అవస్థలో జీవుడు కుడి కన్నులో ఉన్నాడు అని ఉపనిషత్తు చెప్తోంది. అది అంటున్నాడు వీడు, కన్నుల్లో ఉండడం. అన్నయ్య వ్యతిరేకం ద్వారా రూపం చూసడం వలన జీవుడు లేక దేవత అనవచ్చును. ఈ ఇంద్రియాలకన్నిటికీనూ అధిష్టాన దేవతలున్నాయి. చంద్రమా మనోభూత్వా హృది ప్రావిశ అని. అలాగే అన్ని ఇంద్రియాలకి ఆదిత్యుడు కన్నుల్లో దృష్టి రూపంలో ప్రవేశించాడు అని కనుక ఎటులు చూసినను పరమేశ్వరుడు కాడు, ఛాయా జీవ దేవతల్లో ఎవరో ఒకడు అనవచ్చును అన్నది పూర్వపక్షము. ఇప్పుడు సమాధానం సిద్ధాంతం. కం బ్రహ్మ బ్రహ్మానంద స్వరూపం ఆకాశం వలె పరిపూర్ణమని పూర్వవాక్యంలో చెప్పింది. దానినే ఏసో అక్షిణి అనే ప్రకృతి వాక్యమైన ఈత శబ్దంతో చెప్పి చక్షువుల్లో ఉపాసనను ఉపదేశించి భామనిత్వ సంయద్వామత్వ గుణములను ఉపాసన కొరకు చెప్తుంది. వామనిత్వం అంటే అన్ని ఇచ్చల్ని ఇచ్చేవాడు, కామములను ప్రాప్తింపజేయనది. భామనిత్వం అంటే అంటే దీప్తి, ప్రకాశం. అందుకని సంపూర్ణ జగత్తుని ప్రకాశింపజేయనది ఆ పరమాత్మ. సంయద్వామ అన్ని కామన్లు పొందినవాడని అర్థము. కామన్లు ఇస్తాడు, ఇచ్చలు పూర్తి చేస్తాడు, వాడికి ఏమి ఇచ్చా లేదు. ఈ గుణములతో ఉపాసన చేయడం బ్రహ్మము సోపాధికమవుట వలన వామనిత్వము భామనిత్వము సంయద్వామనిత్వము ఇది సోపాధిక బ్రహ్మం, ఉపాధితో కూడిన బ్రహ్మం, నిర్గుణ నిరాకార బ్రహ్మం కాదు. అంటే ఉపకోశాలకి సత్యకామ జాబాలుడు సోపాధిక బ్రహ్మాన్ని ఉపదేశం చేశాడు. అదే అగ్ని కూడా ఉపదేశం చేశాడు. కనుక ఆ ఉపాసన చేసి వాడు బ్రహ్మలోకం పోతాడు.
జీవుడు దేవతలందు అమృతత్వం మన అభయత్వం అనుకోవడం సంభవం కావు. ఇతగా ఈశ్వరుడే ఉపాసుడు. ఇంతవరకు భారతీయ దీక్షల వ్యాఖ్య. అంతరుపపత్తే, అంతర అంటే లోపల, ఉపపత్తే యుక్తి సంగతం ఒకటి వలన అంటే అక్షిష్ట పురుషుడు పరమాత్మే అన్నది యుక్తి సంగతము. ఇక్కడ చెప్పిన ఆత్మత్వ, అమృతత్వ, అభయత్వాది ధర్మములు పరమాత్మ ఎందే యుక్తిత్వములు, ఛాయాత్మాదులందు కాదు. ఛాయాత్మ, జీవాత్మ, దేవతాత్మలో సరికాదు. కన్నుల లోపలలో ఉన్న పురుషుడు పరమాత్మ. ఎందుకనగా యుక్తియుక్తం. ఆత్మత్వము, అమృతత్వము, అభయత్వము గల ధర్మములో పరమాత్మ ఎందే యుక్తును. ఇది ఉపకోశల అక్కడ శ్వేతకేతువుకి తత్వమసి ఉపదేశం చేశాడు. అందులో ఓ శ్వేతకేతో ఆ ఆత్మ ఉన్నది, అదే నీవు సా ఆత్మ తత్వమసి శ్వేతకేతు అని చెప్పాడు. ఆత్మత్వం ముఖ్యంగా పరమాత్మ ఎందే ఇష్టము. అమృతత్వం, అభయత్వము అనేక మాలు శృతిలో వినపరుస్తుంది. కన్నులలోని పురుషుడు అన్నది సర్వదోష రహిత స్థానము. మరి కన్నుల్లో ఉన్నాడని ఎందుకు చెప్పారు అంటే ఈ కన్ను దోషరహిత స్థానం. ఏతం సంయద్వామ ఇత్యాచక్షతే, ఏతం సర్వాణి వామని అభిసంయంతి. సంయద్వామ అంటే అన్ని కోరికలు తీర్చుకున్నవాడు, ఏ కోరికలు లేనివాడు. కర్మలకు ఉచిత కర్మఫలము పుట్టించుట మరియు కర్మఫలమును అందజేయుట ఈ పై స్థితిలో నిర్దేశించిన సంయద్వామార్గములు పరమాత్మ ఎందే యుక్తములు, వేరొక చోట కాదు. కన్నుల్లో ఉన్న పురుషుడు పరమాత్మ. వామని, వామని అంటే ముందు చెప్పాడు ఎవరికి ఏ కోరిక కావాలో అవి తీరుస్తూ ఉంటాడు. అంటే కర్మలకు ఉచిత కర్మఫలము పుట్టించుట, ఇచ్చుట, లేక కర్మఫలమును అందజేయుట, అది వామనిష్టం. అభిసంయంతి అంటే అలాగ చెప్తారు అని. దీన్ని పరమాత్మ. అందుకని ఇక్కడ సంయద్వామ అంటే వానికి ఏ కోరికలు లేవు, ఆత్మకాముడు. అందుకని ఇక్కడ పరమాత్మ చెప్పాలి. ఎందుకని ఇప్పుడు ఇంకా చాలా విశేషంగా చెప్తాడు. కన్నుల్లో పురుషుడు అంటే కన్నుల్లో పురుషుని ఛాయ అనుకున్నావు అనుకో. అంటే ఏమిటి, నువ్వు ఉపాధి చేసినప్పుడల్లా ఎవరినో పట్టుకుని ముందు కూర్చోబెట్టాలి, అప్పుడు నీ కంట్లో ఛాయ పడుతుంది, అప్పుడు దాని ఉపాసన చేయాలి. సంభవమా? సంభవం కాదు. అలాగే దేవతకి చెప్తారు, జీవాత్మకి చెప్తారు. అందుకని ఇక్కడ పరమాత్మని తీసుకోవాలి. అదే యుక్తి సంగతము. ఉపపత్తే యుక్తి సంగతం. స్థానాది ఉపదేశాచ. తర్వాత స్థానము, ఉండేటువంటి స్థానము, దాన్ని ఉపదేశం చేశారు అంటాడు. ఏమిటది? యక్షుషి తిష్టన్. ముందు కూడా చెప్పాం, అంతరాత్మ అంటారు. లేకపోతే అందరిలో ఉన్న ఆత్మ. అది అన్నిట్లోనూ ఉంది. ఏదైనా తీసుకో, చక్షువు, పృథివీ, శరీరము, అది తీసుకుని చక్షుషి తిష్టన్. కన్ను లోపల ఉంది, కన్నులే దాని శరీరము, కన్నులు దాన్ని తెలుసుకోలేవు.
కన్నుల్ని లోపల నుంచి శాసిస్తోంది. అదే అంతరాత్మ. తర్వాత తస్య ఉదితి ఉత్, అన్ని పాపాల నుంచి బయటకు వచ్చేసిన వాడు, అందుకని ఉత్ అంటారు. హిరణ్యస్తస్సు బంగారం వల్లే ప్రకాశవంతమైన మీసం కలదు. శృతుల్లో స్థానము కన్నుల్లో ఉంది. నామము ఉత్ నామం, రూపము హిరణ్యస్తస్సు. అందువల్ల కన్నుల్లో ఉన్న పరమాత్మయే ఉపాస్యము. ఆకాశములే సర్వవ్యాపకమైన పరమాత్మకు కన్నుల్లో ఎటు స్థానం చెప్పెదరు? ఇది ప్రశ్న. అప్పుడు సమాధానం, పృథివ్యాం తిష్టన్, ఎవడు భూమిలో ఉండి భూమి నడిపించున్నాడో కానీ భూదేవికి వాని జ్ఞానం లేదు, వానికి భూమియే శరీరము, భూమిని నియమించువాడు వాడే నీ ఆత్మ, అంతర్యామి అమృతుడు. ఇది బృహదారణ్య వాక్యం. పృథివ్యాది స్థానంలో ఆ పరమాత్మ నిర్దేశింపున్నాడు. చక్షుషి తిష్టన్, ఎవరు నేత్రం లోపల ఉన్నారో, ఎవరిని నేత్రము చూసుకోనలేదో, నేత్రమే వానికి శరీరమై ఉన్నది, వాడే నీ ఆత్మ, అంతర్యామి అమృతుడు అని కన్నులు పరమాత్మ స్థానం చెప్పారు. తస్య ఉదితి నాం, ఉత్తని కూడా చెప్పారు. అంటే ఏ విధమైన పాపాలు లేవో అన్ని పాపాల నుంచి పైకి లేచిన వాడు. హిరణ్యస్పర్శుడు ఆ పరమాత్మకి సూర్యునిలో బంగారు మీసం, బంగారు గడ్డ ఉన్నట్టుగా కనిపిస్తున్నది రూపం. ఇవన్నీ ఎందుకు చెప్పారు? మీసములు ఉన్నవాడు అన్నది. మిగిలిన చోట్ల స్థానము, నామము, రూపములు. అందుకని ఏమిటన్నాడు? మిగిలిన చోట్ల, ఇక్కడ చెప్పలేదు. ఉత్ నామము, రూపము ఇక్కడ చెప్పలేదు, స్థానం చెప్పారు. స్థానం ఏమిటి? కన్నులు. ఇవన్నీ కూడా ఆ సర్వవ్యాపి అయిన పరమాత్మని ఏకాగ్రతగా ఒక చోట ఉపాసన చేయడానికి చెప్పారు. సర్వవ్యాపకమైన పరమాత్మ అక్షిష్టాన నిర్దేశం ఉపలబ్ధి కొరకు. ఉపలబ్ధి అంటే ఎక్కడ నువ్వు ఉపాసన చేశావో అక్కడ నీకు వాడికి అనుభవంలో, వాడు నీకు అనుభవంలోకి వస్తాడు. కాలగ్రామం ముందు విష్ణు దృష్టి చెప్పినట్టు. తర్వాత సుఖ విశిష్టాభిధానాదేవచ, సుఖ విశిష్టము. ఖం బ్రహ్మ, ఖం బ్రహ్మ. ఖం అంటే సుఖం, ఖం అంటే ఆకాశం. ఆకాశములాగా వ్యాపకమైన సుఖము, అది విశిష్ట సుఖము. సుఖ విశిష్ట అభిధానము అంటే చెప్పుట. అభిపూర్వోద, అభి అనేది ఉపసర్గ, ధా అన్నది ధాతువు. అభిధానము అంటే చెప్పుట, సుఖ విశేషము చెప్పుట వలన అన్ని సూత్రాలు. ప్రాణో బ్రహ్మ, కం బ్రహ్మ, కం బ్రహ్మ. ప్రాణం బ్రహ్మము, సుఖం బ్రహ్మము, ఆగ్రహం బ్రహ్మము. ఉపక్రమ వాక్యములో సుఖ విశిష్టని బ్రహ్మను చెప్తుంది. అక్షిస్థాన పురుషుడు పరమాత్మయే అని చెప్పింది. ఏకవాక్య నిర్వాహకమైన బ్రహ్మముని చెట్ట అక్షిస్థానములో చెప్పుట వలన ప్రకృత ప్రకరణము బ్రహ్మముదే. ఏకవాక్యం. నువ్వు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నప్పుడు ఏమైనా చెప్పు, దాని శృతి చెప్పు, దాని అపూర్వత చెప్పు, ఫలం చెప్పు, ఉపక్రమ ఉపసంహారము చెప్పు. ఏది చెప్పినా ఆ విషయం చుట్టూ తిరగాలి నీ ఉపన్యాసం. అంతేగాని బొంబాయి మొదలుపెట్టి ఢిల్లీ వెళ్ళిపోకూడదు, కలకత్తా వెళ్ళిపోకూడదు. దీన్ని ఏకవాక్య నిర్వహణ అంటారు. ఇచ్చట
అక్షిస్థానంలో చెప్పడం వల్ల ప్రకృతి ప్రకరణం బ్రహ్మం అంతే. ముందు చెప్పి అదే చెప్తున్నారు. శృతిలింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్యానం సమవాయ పారదౌర్బల్యం అర్థ ప్రకర్ష. వెనుకటి వానికంటే ముందున్నవి తాత్పర్య నిర్ణయం ప్రబలం. ముందేమిటి? శృతి ఉంది. లింగం చిహ్నం ముందున్నది, ప్రకరణం తర్వాత. కనుక ప్రకరణం దుర్బలం. అక్షిస్థానము లింగ ప్రమాణం, ప్రాణం బ్రహ్మ అనేది ప్రకరణ ప్రమాణము. సంబ్రహ్మ ముందు ఈ ఉపదేశంలో ప్రాణో బ్రహ్మ అని చెప్తారు. తర్వాత కం బ్రహ్మ అని చెప్తారు. అప్పుడు పూర్వపక్షి అడుగుతాడు, ప్రకరణము ప్రాణం గురించి చెప్తున్నారు కదా, మళ్ళీ దాని బ్రహ్మ అంటావు ఏమిటంటాడు. దానికి ఇది సమాధానం ఏమిటి? ఇక్కడ లింగము హేతు ముందు ఉంది, ప్రకరణం తర్వాత ఉంది. కనుక ప్రకరణం దుర్బలం. ప్రకరణంలో ఏం చెప్పారు? ప్రాణం బ్రహ్మం ఉన్నది ప్రకరణ ప్రమాణము. ఏకవాక్య నిర్వాహకమైన ప్రకరణము లింగము కన్నా బలమైనది. ఈ అసలు హేతువైనటువంటి లింగము బలవత్తరంగా ఉండాలి, ప్రకరణం దుర్బలం. కానీ ఇక్కడ విపరీతమైన ప్రకృత ప్రసంగత బ్రహ్మమునకు అక్షిస్థానం చెప్పి సంయద్వామత్వాది గుణములు చెప్పుట వలనను ముందు గురువు శిష్యునికి అత్తిరాది ఉత్తరాయణ మార్గం ఉపదేశించడం యేసు అక్షిణి పురుషో దుష్టే అనున్నది బ్రహ్మోపదేశమే. ఇక్కడ యేసు అక్షిణి దుష్యతే. సత్యకామ జాబాలుడు ముందు సమావర్తన సంస్కారం ఉపకోదరుడు చేయలేదు. వాడు ఉపవాసం చేస్తే అగ్నిదేవత వాడికి ఉపదేశం చేసింది, ప్రాణో బ్రహ్మ కం బ్రహ్మ అని. ఆ తర్వాత గురువు అనేటి సత్యకామాలుడు వచ్చి యేషో అక్షిణి పురుషో దుష్యతే అని ఉపదేశం చేశారు. అంటే అగ్నిదేవత ఏ ఉపాసన బ్రహ్మ గురించి చెప్పిందో అదే ఉపదేశము సత్యకామ జాబాలు కూడా చెప్తారు. అందుకని ఇక్కడ బ్రహ్మోపదేశము అన్నది సిద్ధమైంది. యేషు అక్షిణి పురుషో దుష్యతే అన్నది ఈ పురుషుడు. ఇంకా కారణాలు చెప్తాడు. శృతోపనిషత్క గత్య విధానాచ, శృత ఉపనిషత్క గత్య విధానాచ. యేషో అక్షిణి పురుషో దుష్యతే అని సత్యకామ జాబాలుడు చెప్పిన తర్వాత నువ్వు ఉత్తరాయణ మార్గం ద్వారా పోతావు, ఆ మార్గాన్ని కూడా నువ్వు చింతన చెయ్యాలి అని చెప్పాడు. అది గతి అభిధానాచ్. గతి అంటే ఇక్కడ శరీరం వదిలిపెట్టేసి నువ్వు ఉత్తరాయణ మార్గం ఏ మార్గం ద్వారా వెళతావో ఆ మార్గాన్ని కూడా నువ్వు చింతన చెయ్యాలి అని ఆ ఉత్తరాయణ మార్గాన్ని కూడా సత్యకామ జాబాలుడు ఉపగోచరుడు చెప్పాడు. అందుకని శృతోపనిష్కర్త ఈ ఉపనిషత్తుల్లో వినిపిస్తోంది. ఏమిటి? గతి అభిధానాచ. ఉత్తరాయణ మార్గం ద్వారా ఎవడైతే సగుణ బ్రహ్మ, సగుణ నిరాకార బ్రహ్మ, లేకపోతే
పంచాగ్ని విద్య ఇలాంటి ఉపాసన చేస్తాడో వాడు ఉత్తరాయణ మార్గం ద్వారా హిరణ్యగర్భ బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఉపాసన చేసి ఆ ఉపాసన ద్వారా బ్రహ్మతో పాటు ముక్తి పొందుతాడు. కానీ నువ్వు అక్కడ బ్రహ్మ ఉపాసన కాకుండా పంచాగ్ని విద్య, అశ్వమేధ యాగము ఇలాంటివి చేసి ఆ హిరణ్య గర్భలోకంలో ఉన్న సుఖాలను అనుభవించడానికి నువ్వు హిరణ్య గర్భలోకం వెళితే నువ్వు మళ్ళీ వచ్చే కల్పంలో కిందకు వచ్చేస్తావు. అంటే బ్రహ్మగారి ఒక పూట నిద్ర ఒక కల్పం అంటారు. ఆ కల్పంలో మళ్ళీ నువ్వు వెనక్కి వచ్చేస్తావు. కానీ బ్రహ్మోపాసకుడు ఆ బ్రహ్మగారు ఉన్నంతకాలం అక్కడ జీవించి ఉండి ఆ బ్రహ్మను ఉపాసన చేస్తూ క్రమముక్తి పొందుతాడు. అది తేడా. సుఖాన్ని అనుభవించడానికి పోతే వెనక్కి వస్తాం. బ్రహ్మ ఉపాసన చేసి బ్రహ్మ ముక్తి పొందాలనుకుంటే అక్కడి నుంచి వెనక్కి రావు. అది అందుకని ఇక్కడ సగుణోపాసకుడు అంటే గుణాలతో ఉన్నటువంటి బ్రహ్మను ఉపాసన చేసేవాడు. ఏమిటి? బాహ్మనేత్రము, బాహ్మనేత్రము, సంయద్వామము, అక్షిష్ట పురుషుడు, ఉత్తామము, అమృతత్వము ఇలాంటి గుణాలతో ఉపాసన చేసేవాడు. దేవయాన మార్గం అంటే ఉత్తరాయణ మార్గం. ఇది శృతిలో స్మృతిలో ప్రతిపాదించబడి దాన్నే చిట అక్షిష్ట పురుషోపాసనలు చెప్పేది. ఏదైతే శృతిలో స్మృతుల్లో ఉత్తరాయణ మార్గం చెప్పారో అదే ఇక్కడ చెప్పారు అంటాడు. లింగ ప్రమాణం ద్వారా కూడా బ్రహ్మత్వం చెప్తున్నారు. లింగం అనగా హేతు, కారణం. బ్రహ్మ విషయమైన రహస్యములు వేదములో, ఉపనిషత్తులో, వేదాంతంలో చెప్పబడి అటువంటి రహస్యమైన బ్రహ్మను తెలుసుకున్న వానికి దేవయాన మార్గం కృష్ణోపత్తిలో చెప్పింది. అథ ఉత్తరేణ తపసా బ్రహ్మచర్యేణ అని. అథ అంటే తరువాత, ఉత్తరైన మార్గంతో, తపసా బ్రహ్మచర్యేణ దేని ద్వారా? తపస్సు ద్వారా, బ్రహ్మచర్యం ద్వారా. బ్రహ్మచర్యము తపస్సు ద్వారా ఉత్తరాయణ మార్గం పయనించి బ్రహ్మలోకము చేరును. స్మృతిలో ఇది, స్మృతిలో అగ్ని జ్యోతిర శుక్ల అని గీతలో చెప్పారు. తేజోభిమాన దేవత, జ్యోతిభిమాన దేవత, దినాభిమాన దేవత, శుక్లపక్షాభిమాన దేవత మొదలగు దేవతల ద్వారా ఉత్తరాయణ మార్గంలో తీసుకుని పోబడేవాడు తిరిగి రాడు. జీవుడు ఇక్కడ ప్రాణం వదిలిపెట్టేస్తాడు. మరి ఆ సూక్ష్మ శరీరము వాడి కర్మలకు అనుసారము బ్రహ్మలోకం పోవాలి. వాడు పోలేడు, జడ రూపంలో ఉన్నాడు. అందుకని ఆయా అభిమాన దేవతలు ముందున్న దేవతకు అందిస్తూ ఉంటారు. అలాగా సూర్యలోకము, చంద్రలోకము, వరుణలోకము, ఇంద్రలోకము అక్కడ దాకా వెళ్ళిన తర్వాత బ్రహ్మలోకం నుంచి కొంతమంది వచ్చి తాళమేళాలతో వాడిని బ్రహ్మలోకం చేస్తారు. బ్రహ్మలోకం చేర్చిన తర్వాత వాడికి అక్కడున్న శరీరం దొరుకుతుంది, వారి సుఖాలు అనుభవిస్తారు. అందుకని అభిమాన దేవత అని చెప్పారు. అంటే జ్యోతికి అభిమాన దేవత. అందుకని ఎవడైనా ముందు వస్తుంది డిస్కషను, వాడు మంచి ఉపాసన చేశాడు కానీ ఏదో వ్యాధి వల్ల దేని వల్ల దక్షిణాయన సమయంలో చచ్చాడు. వాడికి
కర్మలకు అనుసారం ఉత్తరాయణ మార్గంలో వెళ్ళాలి. అప్పుడు ఏమిటవుతుంది అంటే ఈ దక్షిణాయన అభిమాని దేవత ఆ ఉత్తరాయణం వచ్చేంత వరకు వాని తన దగ్గర ఉంచుకొని వాని అధికారం వాడికి ఇచ్చేస్తుంది. అప్పుడు వాడు ఉత్తరాయణ మార్గంలో పోతాడు. అందుకని ముందు తేజ్ అభిమాన దేవత, జ్యోతి అభిమాన దేవత, దినాభిమాన దేవత, అలాగే పొగలు పోవాలి అంటారు. రాత్రి పోయాడంటే ఆ రాత్రి దేవత పొగలకి అభిమాన దేవతకి ఇచ్చేస్తుంది. శుక్లపక్ష అభిమాని, తర్వాత మాసాభిమాని, అయనాభిమాని, సంవత్సరాభిమాని, ఇలాగా ఈ అభిమాన దేవతలు ఆ జీవుణ్ణి ముందుకు ఇచ్చేస్తూ ఉంటారు. వాడిని అలా తీసుకుపోయి బ్రహ్మలోకంలోకి చేర్చేస్తారు. అది ఉత్తరాయణ మార్గం. దేవతల ద్వారా ఉత్తరాయణ మార్గంలో తీసుకుని పోబడిన వాడు తిరిగి రాడు. ఆ గతినిచ్చట చాందోగ్యోపనిషత్తులో కూడా చెప్పారు. ఆదిత్య చంద్రమసం, చంద్రమసో విద్యుత్తం. ముందు ఇక్కడి నుంచి సూర్యలోకానికి పోతాడు. సంవత్సరాల తర్వాత సంవత్సరాభిమాన దేవత ఆ సూర్యుడికి అప్పచెప్తాడు. సూర్యుడి తర్వాత చంద్రలోకం, సూర్యలోకం తర్వాత, దాని తర్వాత విద్యుత్, దాని తర్వాత వరుణుడు, దాని తర్వాత ఇంద్రుడు, ఇలాగా పోతూ ఉంటారు. ఆ మార్గం నేను ఎక్కడో చెప్పాను, వస్తుంది, వచ్చినప్పుడు చక్కగా నోట్ చేసుకుంటున్నాను. విద్యులోకమునకు ఆయా లోకాభిమాన దేవతలు ఆ లోకముల ద్వారా జీవుని బ్రహ్మలోకము తీసుకుని వెళుతురు. అందుకని జీవుణ్ణి ఆ బ్రహ్మలోకాన్ని వీడు తీసుకెళ్తారు అభిమాన దేవతలు. సగుణోపాసన బ్రహ్మలోక ప్రాప్తి చెప్పడం వలన చిత్తపురుషుడు బ్రహ్మమైన చరిత్రమవుతుంది. సగుణోపాసకుడు బ్రహ్మలోక ప్రాప్తి చెప్తారు. యద్భావం తద్భవతి. వాడు బ్రహ్మోపాసన చేశాడని బ్రహ్మలోకం పోతాడు. అందుకని ఇక్కడ అక్షిష్ట పురుషుడు బ్రహ్మం అనేది తెలుసుకోవాలి. ముందు ఇంకో మాట చెప్పాను, ఎక్కడి నుంచి ఏదైనా పట్టుకో, తిప్పి తిప్పి బ్రహ్మగా తీసుకొస్తాడు వాడు. అందుకనే దీన్ని బ్రహ్మసూత్రం అన్నారు. అనవస్థితే అసంభవాచ్య నేతర. పూర్వపక్షి అంటాడు, అయ్యా ఛాయాపురుషుడు, కన్నులో పడిన ఛాయాపురుషుడిని ఇక్కడ అక్షిష్ట పురుషుడు అని చెప్పాడు అంటే నేతర బాబు, కంటిలో పడే ఛాయాపురుషుడు కాదు. అనవస్థితే అసంభవాచ్య అంటే నువ్వు ధ్యానం చేయాలంటే ముందు వాడు కూర్చోవాలి. అనవస్థితి, వాడు ఉంటాడు ఉండడు అసంభవం అది. అందుకని ఛాయాపురుషుడు కాదా బాబు అని చెప్పారు. ఉపాసన కంటిలో ఛాయ పడినట్లు చేయి వేరొక పురుషుడు ఉపాసన ముందు కూర్చుంటే అసంభవం. అమృతత్వము అభయత్వము మొదలుగా గుణములు ఛాయాత్మ ఎందు అసంభవము. అందువల్ల బ్రహ్మ భిన్నమైన అక్షిష్ట పురుషుని ఉపదేశించలేదు. కన్నులో ఉండే ఛాయా పురుషుణ్ణి ఉపదేశం చేయట్లేదురా బాబు, బ్రహ్మనే చేస్తున్నాను. ఛాయాత్మ కానీ జీవాత్మ కానీ దేవాత్మ కానీ కన్నుల్లో ఉన్న పురుషుడనినా అతనుడు సరికాదు. ఉపాసన కన్నుల్లో ప్రతిబింబకు ఎల్లప్పుడూ బింబబోతున్న పురుషుడు ఎదురుగా ఉండటం కుదరదు. సూత్రస్థ అనవస్థానా, ఎప్పుడోడు దొరకడు కూర్చోడు. తర్వాత నీకు ధ్యానం చేయాలనుకుంటే వాడు తిరగాలనుకుంటుంది. ఎక్కడ కుదురుతుంది ఇదంతాను? నువ్వేమో తోట కూర్చోవాలనుకుంటే వాడు తిరగాలనుకుంటాడు. అమృతత్వాది గుణములు ఛాయాత్వంతో ఉండట అసంభవము. సరే కూర్చున్నాడు, నువ్వు ఉపదానం చేస్తున్నావు, కానీ అమృతత్వము వామనిత్వము భామనిత్వము ఇవన్నీ గుణాలు ఆ ఛాయాత్మలో ఉండవు. అసంభవా. ముందు అనవస్థది, ఒకడెప్పుడు కూర్చోడు. ఇంకోటి అసంభవం. ఏమిటి? అమృతత్వాది గుణములు. జీవాత్మ ఎందు అమృతత్వాది గుణములు అసంభవము. దేవాత్మను కూడా స్వీకరించలేము. దేవాత్మను బహిర్ముఖులు. దేవాత్మలు అంటే దేవతలు. అగ్ని, వరుణుడు, వాయువు వీళ్ళందరూ దేవతలు.
వీళ్ళందరూ బహిర్ముఖులు అంటాడు ఇక్కడ భాష్యకారులు. ఎందుకని అక్కడ ముందు చెప్పాడు ఈశావాస్యంలో వీళ్ళు కూడా అసురులే, దేవతలు కూడా అసురులే. అసురు ప్రాణనే, ప్రాణం అంటే ఇంద్రియాలు, ఇంద్రియాల్లో రమించేవారు కనుక ఈ దేవతలందరూ కూడా అసురులే. అసుసురమంతే అసురా, ఈ దేవతలు ఇంద్రియాల్లో రమిస్తూ ఉంటారు, అందుకని దేవతలు కూడా అసురులే అన్నాడు. అక్కడ అలా గట్టిగా తిట్టలేదు, కానీ బహిర్ముఖులు అన్నాడు. ఈ దేవతలు బహిర్ముఖులు, పరాగ్రూపత్వాలు, ప్రత్యేక రూపం కాదు వాళ్ళది, లోపల నుంచి లోపల ఆత్మచింతన చేయరు. దేవతల ఉత్పత్తి లయములు చెప్పబడినవి. దేవతలు ఉత్పత్తి లయము. దేవత అమరత్వం చిరకాలము స్వర్గంలో ఉందిరు కనుక చెప్తుంది. ఈ దేవతలు అమర నిజ్జరా దేవా అన్నారు. మరి అమరత్వం ఎందుకు చెప్పారు అంటే స్వర్గంలో ఎక్కువ కాలం ఉంటారు అందుకు చెప్పారు. వారి ఐశ్వర్యము పరమేశ్వరాధీనము, స్వతంత్రము కాదు. వాళ్ళకి ఇచ్చిన ఐశ్వర్యం పరమాత్మ ఇచ్చాడు. ఏ తప్పైనా చేస్తే వెంటనే వాడి ఐశ్వర్యం అంటే తీసేసుకుంటాడు, వాడిని తీసుకెళ్ళి పాతాళంలో పడేస్తాడు. స్వాభావికం కాదు. అందువల్ల అక్షిష్ట పురుషుడు పరమేశ్వరుడే కనుక ఏ యేసు అక్షని పురుషో దుష్యతే అని సత్యకామ జాబాలుడు ఉపకోసుడు ఇచ్చిన ఉపదేశంలో అక్షిష్ట పురుషుడు పరబ్రహ్మమే, ఆ పరబ్రహ్మనే ఉపాసన చెయ్యాలని చెప్పారు. తర్వాత అంతర్యామి అధికరణము. అంతర్యామి ఇప్పుడు చెప్పాను. ఏ చక్షుషి తిష్టన్ ముందు వస్తుంది. ఏ పృథివ్యాం తిష్టన్ పృథివ్యాం మంత్రో ఎం పృథివీ నవేద ఎస్ పృథివీ శరీరం ఎ పృథివీ మంత్రో యమైతే ఏషతే ఆత్మా అంతర్యామి అమృత. అది అంతర్యామి. ఇప్పుడు ఇక్కడ నిరాకార నిర్గుణ బ్రహ్మము మాయను ఆధారంగా తీసుకుని ఈశ్వరుడు అవుతాడు అని ముందు చెప్పాం. అంటే చైతన్యం ఎక్కువ, ఉపాధి తక్కువగా ఉన్నది ఈశ్వరుడు. చైతన్యం తక్కువ, ఉపాధులు ఎక్కువగా ఉన్నది అంతర్యామి. ఒకటే ఈశ్వరుడికి రెండు పేర్లు పెట్టారు. ఒకటి అంతర్యామి అన్నారు. నేనేంటంటాను ఉపాధులు ఎక్కువ, చైతన్యం తక్కువ. అంటే ఈ మొత్తం బ్రహ్మాండంలో ఎన్ని ఉపాధుల్లో ఉన్నాయో అన్ని ఉపాధుల్లో కూడాను ఆ చైతన్యం ఉంది కనుక ఉపాధులు ఎక్కువ. ఈశ్వరుడికి ఒకటే ఉపాధి, మాయ ఉపాధి. అందుకని అక్కడ ఉపాధి తక్కువ, చైతన్యం ఎక్కువ అని అక్కడ చెప్పాము. ఇక్కడ అంతర్యామి అనేటప్పటికీ ఉపాధులు ఎక్కువ, చైతన్యం తక్కువ అని చెప్పుకోవాలి. అందుకని కొంచెం తేడా ఉండడం వల్ల అంతర్యామి అన్నారు. అంతే. అంటే వీడు కూడా ఈశ్వరుడే అనుకోవాలి. ఎందుకని ఈశ్వరుడు శాసిస్తున్నాడు. అంతర్యామి అందరిలో ఉండి అందరినీ శాసిస్తాడు. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశేంద్రియ బ్రాహ్మణని చెప్పినట్టుగా ఆ ఈశ్వరుడే ఈ అంతర్యామి రూపంలో ఉండి అందరినీ లోపల నుండి శాసిస్తున్నాడు. ఇప్పుడు దాని గురించి ఇక్కడ చెప్తారు. ఎం పృథివ్యాం తిష్టన్, అంతర్యామి బ్రహ్మంలోనే చక్షుషి తిష్టన్ ఉదాహరణగా చెప్పి స్థానాది ఉపదేశాచరణ సూత్రంలో అంతర్యామి బ్రహ్మమని చెప్పింది. స్థానాది ఉపదేశాచరణ ముందు సూత్రం వచ్చింది. పృథ్వీలో ఉన్నవాడు, కన్నుల్లో ఉన్నవాడు అని ఉదాహరణ చెప్పారు. ఆ అంతర్యామి పరబ్రహ్మమని చెప్తారు.
దానికి ఇక్కడ ఆక్షేపం చేస్తున్నారు. బృహదారణ్యకంలో అంతర్యామి బ్రాహ్మణములో, బృహదారణ్యకంలో పూర్తిగా ఒక బ్రాహ్మణం. బృహదారణ్యకంలో 6 అధ్యాయాలు, ఒక్కొక్క అధ్యాయంలో 6 బ్రాహ్మణాలు, 8 బ్రాహ్మణాలు భాగాలు ఉన్నాయి. ఒకటే ఆ 6 చాప్టర్స్, మళ్ళీ సబ్ చాప్టర్స్ ని బ్రాహ్మణము అంటారు. ఇవాళ ఇది ఒకటి అంతర్యామి గురించే చెప్తుంది మొత్తం బ్రాహ్మణం అంతా. అందులో 16 చెప్పారు. యం పృథివ్యా విస్తరణ చక్షురిస్తన్ ఇలాంటివన్నీ. ఇవి యం పృథివ్యాం తిష్టన్ పృథివ్యాం అంతరో యం పృథివీ నవేద యస్య పృథివీ శరీరం యత్ పృథివీ మంత్రో యమేతి ఏసతే ఆత్మ అంతర్యామి. ఎవడు భూమి ఎందున్నాడు, భూమికి లోపల ఉన్నాడు, ఇట్లున్ననో ఆ భూదేవి ఎవరిని ఎరుంగలేదో, ఎవనికి ఆ భూదేవి శరీరము, ఎవడు ఆ భూమికి లోపల ఉండి నియమించున్నాడో వాడే నీ ఆత్మ, అతడే అంతర్యామి, అతడే జరామరణ శూన్యుడు అను ఈ వాక్యం ఇచ్చట విచారణ విషయం. ఇప్పుడు పృథివీ తీసుకున్నారు. ఇక్కడ పృథివీ తీసుకోకుండా జీవుడు తీసుకో. ఏ మనిషి జీవుడు లోపల ఉన్నాడు, జీవుడికి జీవుడికి వాడు తెలీదు. తర్వాత ఈ జీవుడి శరీరమే వాని శరీరము, ఆ జీవుడిని లోపల నుంచి శాసిస్తున్నాడు, వాడే నీ ఆత్మ, వాడే అంతర్యామి, వాడే జరామరణ శూన్యుడు. కానీ నీకేమీ తెలియదు. నీ లోపల ఉండి నిన్ను శాసిస్తున్నాడు, నీకేమీ తెలియదు. నేను చేస్తున్నామంటాం. దీన్ని అస్మిత అహంకారము అన్నారు. క్లేశాల్లో ఇది ఒక క్లేశము. అస్మిత అహంకారం, నేను అన్నది విషయము సంశయం. అంతర్యామి సాంఖ్యుల ప్రధానమున అనిమాదాశ్వర్యముల పొందిన యోగి పురుషుడా. ఈ అంతర్యామి ముందు వచ్చింది. సాంఖ్యుల ప్రధానమా లేక అనిమాదాశ్వర్య పొందిన యోగి పురుషుడా. జగత్కారం వచ్చే ప్రధానము నియామకం కాగలదు. సాంఖ్యులు జగత్కారణాన్ని ప్రధానం ఉన్నారు. ప్రధానం అంటే మాయ, త్రిగుణాత్మిక మాయ. లేకపోతే కర్మ ప్రధానం అంటే జీవాత్మ కూడా జగన్నియామకం కాగలడు. బృహదారణ్యకోపనిషత్తులో మధుబ్రాహ్మణము అని వచ్చింది. అందులో జీవుల కర్మ ఫలితం వల్ల ఈ జగత్తు ఏర్పడింది. ఇవి రెండో అవినాభావ సంబంధం. సూర్యుడు జగత్తుకి జీవులకి ఉపకారం చేస్తాడు. ఈ జీవుల కర్మ వల్ల వాళ్ళు సృష్టించబడ్డారు. అందుకని జీవాత్మ కూడా జగన్నియామకం కాగలడు ఉంటాడు పూర్వపక్షి సిద్ధాంతం. జీవునితో ఏకత్వము అమరనాథ అంతర్యామ ధర్మంలో చెప్పినందువలన జగన్నియామకం ఈశ్వరునిదే సంభవము. జీవుడు ప్రతిబింబము, ఛాయాత్మ, అంతేకాని బింబం కాదు. అందుకని ఈ జీవుని ఏకత్వం బ్రహ్మతో చెప్పారు. దృష్టత్వాది అచేతనము జడమైన ప్రధాన ధర్మము కానేస్తాం. మళ్ళీ చూస్తున్నాడు, సృష్టి చేయడానికి కోరిక కలదు, ఇలాంటివన్నీ చెప్పారు. అవి జడమైన మాయ ప్రధానం. సాంఖ్యులు ప్రధానం అంటారు. ప్రధానంలో జడంలో ఈ చైతన్య ధర్మాలు ఉండవు. జీవుడు నియమింపడు, వాడు నియామకుడు కాజాలడు. ఇప్పుడే చెప్తాం ఏమిటి? పృథ్వీ మంత్రో యమేతి, జీవ మంత్రో యమేతి. జీవుడిని లోపల ఉండి శాసిస్తున్నాడు. వీడు శాసించబడేవాడు, శాసకుడు కాజాలడు. అందుకని జీవుడు తను తానే నియమించుకోలేడు.
ముందు చెప్పాను. ఏమిటి? ధ్యానానికి కూర్చుంటే నువ్వు చెప్పినట్టు మనసు వింటుందా? ఎక్కడెక్కడికో పోయి తిరిగి వస్తుంది. మరి ఆ మనసుని ఎవడు పంపిస్తున్నాడు? నీ పూర్వజన్మల కర్మల వాసనల ద్వారా ఆ ఈశ్వరుడు నీ మనస్సుని పరిపరి విధాలు బయటకు తోస్తూ ఉంటాడు. అందుకని నువ్వు నిన్నే నియమించుకోలేవు కదా. అందుకని నువ్వు మొత్తం జగత్తుని ఏం నియమిస్తావు? ఇతర పరమాత్మే అంతర్యామి రూపముగా ఉపాస్యుడు. దాని తర్వాత వైయాసిక న్యాయమా ప్రధానం జీవో ఈశోవా కో అంతర్యామి జగత్ ప్రతి. ఈ ప్రధానమా, జీవుడా, ఈశ్వరుడా, ఈ అంతర్యామి ఎవడు? కారణత్వ ప్రధానం స్యాత్ జీవవా కర్మణో ముఖ. ఈ ప్రధానం, సాంఖ్యుల ప్రధానం సృష్టి చేసిందని వాళ్ళ మతము, అభిప్రాయం. కానీ వాళ్ళు వేదాలకు అనుగుణంగా చెప్పట్లేదు. నువ్వేదో నీ ఇంట్లో కూర్చుని రాసి ఈ జగత్తంతా ఒప్పుకోవాలంటే ఎలా ఒప్పుకుంటుంది? అలాగే అన్నమాట ఈ కాంక్ష. అందుకని జీవవా కర్మణో ముఖ. జీవుల కర్మ వల్ల ఈ సృష్టి ఏర్పడింది కనుక జీవుడు శాసకుడు కాగలడు అంటాడు పూర్వవాది. దానికి సిద్ధాంతం చెప్తున్నాడు. జీవైకత్వాత్ అమృతత్వాదేరంతర్యామి పరమేశ్వర. అమృతత్వాది అమరణ ధర్మం. తర్వాత జీవ బ్రహ్మల ఏకత్వం చెప్పారు, అందుకనే పరమేశ్వరుడు. తర్వాత జీవుడు శాసించబడేవాడు. ద్రష్టృత్వాదేన ప్రధానం. ద్రష్ట, శ్రోత, మంత అని చెప్పారు పరమాత్మని. ఆ గుణాలు జడమైనటువంటి ప్రధానంలో ఉండవు. అందుకని ప్రధానం కాదు. జీవోపి నియమ్యత. జీవుడు కాదు, ఎందుకంటే జీవుడు నియమించబడేవాడు. నియమించలేడేమేను, తను తానే నియమించుకోలేడు. ఇదంతా చెప్తారు. ఎం పృథివ్యాం అంతరో ఎమ్మెత్తి జగత్ యొక్క అంతర్యామని చెప్తుంది. అప్పుడు పూర్వపక్షి అంటాడు, ఇది ప్రధానమా, జీవుడా, పరమేశ్వరుడా? సర్వ జగత్తునకు ఉపాదానం ఉండ ప్రధానము. ఏషతే ఆత్మ అంతర్యామి అమృత. ఇదే నీ ఆత్మ, ఇదే అంతర్యామి, ఇదే అమర ధర్మం. జీవుని అభిన్నముగాను అమృతత్వ ధర్మ కలవామిగా పరమేశ్వరుడు చెప్తుంది. ఏషతే ఆత్మ, ఈ అంతర్యామి నీ ఆత్మ అంటే ఆ జీవ బ్రహ్మలో అభిన్నము అని చెప్తారు. అంతర్యామి ద్రష్ట, శ్రోత అనేది జడ ప్రధానం. అంతర్యామి కాగలదు. జీవుడు నియమింపబడివాడు కనుక అంతర్యామి కాజాలడు. పరమేశ్వరుడే అంతర్యామి. ఆ పరమేశ్వరుడే అంతర్యామి అని చెప్తారు. ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య 5వ అధ్యాయంలో యాజ్ఞవల్కుడు ఉద్దాలకుని చెప్పినది బృహదారణ్యకంలో. ఎవడు ఈ భూమిని లోపల నడిపిస్తున్నాడో వాడే నీకును నాకును ఆత్మ, అతడే అంతర్యామి, జరామణ సూర్యుడు అని చెప్పారు. భూమ్యాదులండి సంపూర్ణ జగత్తు యొక్క అంతర్యామి ఎందు 3 విధముల సంశయం. అంతర్యామి ప్రధానం పూర్వపక్షి చెప్తున్నాడు. ప్రధానం సంపూర్ణ జగత్తు ఉపాదాన కారణమైన తన కార్యమును నియమించుటకు సమర్థమైంది. ధర్మాధర్మ రూపమైన కర్మానుష్ఠానముగా జీవుడు అంతర్యామి అని పూర్వపక్షము. జీవునకు కర్మఫలం ఇచ్చుడుకో ఫలభోగ సాధనమే జగత్తును సృష్టించింది. ఈశ్వరుడు ఏం చేశాడు? జీవునికి కర్మఫలం, కర్మఫలం వాడికి ఇవ్వాలి. పరమాత్మకి ఏమో అక్కర్లేదు. నా దత్తే కస్యచిత్ పాపం నచేవ సుకృత విభు. కర్మ ద్వారా జగత్తును సృష్టించవలన జీవుల
కర్మ ఫలితాన్ని పొందడానికి జగత్ సృష్టించాడు కనుక జీవుడు జగత్ సృష్టి కారణం అంటాడు. ఇంతవరకు పూర్వపక్షం, అప్పుడు సిద్ధాంత సమాధానం చెప్తాడు. అనినా ఈ నీ ఆత్మ అంతర్యామి అమృతం, ఏషతే ఆత్మ అంతర్యామి అమృత. ఈ నీ ఆత్మ అంతర్యామి అది అమర ధర్మము, నీ ఆత్మ అంతర్యామి అమృతము. జీవ తాదాత్మ్యముగాను అమృతత్వముగాను చెప్పేది. అంతర్యామి బ్రహ్మని, జీవునితో తాదాత్మ్యం, తర్వాత అమృతత్వం. భూమి నుండి అంతరిక్షం వరకు అన్ని వస్తువులు అంతర్యామ ఉపదేశం వల్ల. అది ఉదాహరణ చెప్పామే. భూమి నుండి అంతరిక్షం వరకు సర్వవ్యాపిత్వం ప్రతీతం అవుతున్నది. అంతర్యామి సర్వవ్యాపి. ఈ రెండు కారణం వల్ల అంతర్యామితో తాదాత్మ్యము, అన్నిటినీ లోపలుండి శాసించడం. ఈ రెండు కారణాల వల్ల అంతర్యామి పరమేశ్వరుడు. అంతర్యామిత్వం సంభవం కాదు. అదృష్టో ద్రష్ట శృత శ్రోత. అంతర్యామి పరుడు చేసి చూడబడక సర్వమును చూచువాడు, సర్వమును వినువాడు. వినబడు ద్రష్టృత్వ శ్రోతృత్వములు అచేతన ప్రధానం అసంభవుడు. ప్రధానం చూడలేదు, వినలేదు, అది జడము, త్రిగుణాత్మము. అంతర్యామి జీవుడు కూడా కానేరు. ఏ ఆత్మానం అంతరో యమేతి. ఈ జీవుని లోపల నుంచి నియమించేవాడు పరమాత్మ. ఎవడు జీవుని లోపల నుండి నియమించున్నాడు, జీవుడు నియమింపబడువాడు. అందువల్ల అంతర్యామి పరమేశ్వరుడే. అంతర్యామి అధిదైవదాదిషు తద్ధర్మోపదేశాత్. అధిదైవము, అధ్యాత్మము, అధిదైవము, అధిభూతము, ఆది భౌతికం అంటారు. ఇది అధిదైవము. దేవతల్లో అంతర్యామి అధిదైవదాదిషు తద్ధర్మోపదేశాత్. దేవతల్లో అంతర్యామిని పరమాత్మ, తద్దంటే బ్రహ్మ, బ్రహ్మధర్మాలు ఉపదేశించారు. ఇయం పృథివ్యామృతుల్లో చెప్పిన శాసనగత అంతర్యామి ఆత్మత్వ అమృతత్వ పరమాత్మ ధర్మము చెప్పుట వలన అధిదేవాదుల్లో వినబడు అంతర్యామి పరమాత్మే. దేవతలు ఇందులో కనుక ఆ పరమాత్మ ధర్మము చెప్పుట వలన అమృతత్వము, శాసనత్వము, ఈ పరమాత్మ యొక్క సర్వాంతర్యామిత్వం, అమృతత్వం, ఆత్మత్వం, అసాధారణ ధర్మములు ఇక్కడ ఉపదేశించున్నారు. భూమి ఆదిగా గల సర్వ వికారముల లోపల స్థితుడై వాటిని శాసించుకున్నారు. ఇది పరమాత్మ యొక్క శాసన ధర్మం. అన్నిటినీ వాటి కర్మలకు అనుసారం శాసిస్తూ ఉంటాడు. ఈ నీ ఆత్మ అంతర్యామి అమర ధర్మము. ఏషితే ఆత్మ అంతర్యామ అని వాక్యంలో ఆత్మత్వ అమృతత్వాదులు పరమాత్మ ఎక్కువ సంగతములు. ఎందుకంటే ఉన్నది ఒకటే, అదే ఆత్మను లేకపోతే దాన్ని బ్రహ్మను, రెండు లేవు. అందుకని ఆత్మత్వం అమృతత్వము పరమాత్మ ధర్మము. ముండకోపనిషత్తులో అయమాత్మ బ్రహ్మ అని చెప్పినప్పుడు ఈ ఆత్మ బ్రహ్మ అని చెప్పిన తర్వాత మళ్ళీ బ్రహ్మశబ్దం రాదు పూర్తిగా ఉపనిషత్తులు. ఇది 3వ శ్లోకంలో 4వ శ్లోకంలో వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మశబ్దం రాదు, ఆత్మశబ్దం వస్తూ ఉంటుంది. అంటే ఉన్నది ఒకటే, అదే ఆత్మ. అదృష్టో అశ్రుత, అది ఉపదేశం ద్వారా రూపాధిహీనమైన పరమాత్మ వలె సాంఖ్యుల ప్రధానంలో కూడా ఈ ధర్మం ఉంటున్న ప్రధానం అంతర్యామి. అదృష్టో అశ్రుత, చూడబడదు ఇంద్రియాల ద్వారా, తర్వాత
అశ్రుత నశ్రుత ఇది అశ్రుత, దాని గురించి వినలేము అని చెప్పారు కనుక ఈ ధర్మాలు ప్రధానంలో కూడా ఉన్నాయి కనుక ప్రధానం తీసుకోండి అంటారు. దీనికి సమాధానము రేపు చెప్పుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి.